ఈ మెన్స్ట్రల్ హైజీన్ అవేర్నెస్ డే రోజు ఒక క్విక్ Q&A సెషన్ చూద్దామండి. అవునండి, బేదింగ్ కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకు అంటే బాడీ క్లీన్గా ఉంటే వెజైనా క్లీన్గా ఉంటుంది, వెజైనా క్లీన్గా ఉంటే ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా వస్తుంటాయి అన్నమాట. లేదండి, వెజైనా లోపల నుంచి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి ఇన్బిల్ట్ మెకానిజం ఉంటుంది. బట్ బయట నుంచి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు సోప్ అవి వద్దంటున్నాము అంటే ఈ సోప్స్లో అండ్ ద సో కాల్డ్ ద ఫ్యాన్సీ ఇంటిమేట్ లోషన్స్ ఆర్ వాషెస్ వీటిలో ఏంటంటే కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట, విచ్ విల్ ఆల్టర్ ద వెజైనల్ pH. ఈ వెజైనల్ pH ఆల్టర్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ మళ్ళీ పెరుగుతుందన్నమాట. మనం ఎవ్రీ 4 to 6 అవర్స్కి ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఒకవైపు క్లీన్లీనెస్ని ఇస్తూ అట్లనే మనల్ని డ్రై ఫీల్తో ఉండేలా చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. బ్లాక్ ఆర్ బ్రౌన్ బ్లడ్ ఇది యూజువల్గా పీరియడ్ స్టార్టింగ్లో కానీ పీరియడ్ ఎండింగ్లో కానీ నార్మల్గానే ఉంటుందండి. బట్ ఒకవేళ దీంతో పాటుగా ఏదైనా బ్యాడ్ స్మెల్, డిశ్చార్జ్ కానీ పెయిన్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మెన్స్ట్రల్ కప్స్ అయినా, టాంపన్స్ అయినా, ప్యాడ్స్ అయినా ఇది పర్సనల్ చాయిస్ అండి. ఈ మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తానండి, అందులో క్లియర్గా చెప్తాను. ఈ మెన్స్ట్రల్ హైజీన్ అవేర్నెస్ డే రోజు మీ పిల్లలకి కానీ మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి కానీ మెన్స్ట్రల్ హైజీన్ ప్రాక్టీసెస్ని ఎడ్యుకేట్ చేస్తూ అవి ఫాలో అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.